రోజూలాగే ఈరోజు కూడా ఉదయ స్కూల్ నుంచి కాలినడకన ఇంటికి వెళ్తున్నాడు. ఈరోజు తన స్నేహితుడు ప్రభాస్ అనారోగ్యంతో ఉండటంతో స్కూల్కి రాలేదు. అందుకే ఒంటరిగా వెళ్తున్నాడు. చింతాద్రిపేట ప్రాంతం చెన్నైలోని పాత ప్రాంతం. అక్కడ చాలా పాత భవనాలు ఉన్నాయి. ఉదయాకి అందరి పేర్లు తెలుసు. చింతాద్రిపేటలోని జనం, వీధులు, శబ్దాలు, దుకాణాలు, పరిమళాలు అన్నీ ఉదయానికి సుపరిచితమే. కాని ఈరోజు అతను హ్యారీస్ బ్రిడ్జ్ మీదుగా వెళ్తుండగా అతనికి చాలా విచిత్రమైన వాసన వచ్చింది. ఇంకొంచెం ముందుకు కదిలేసరికి ఎవరో దగ్గుతున్న శబ్దం వినిపించింది. ఉదయ వేగంగా నడవడం ప్రారంభించాడు. బ్రిడ్జి దాటిన తరువాత వాసన రావడం ఆగిపోయింది. కాని దగ్గు శబ్దం వినబడుతూనే ఉంది. అమ్మమ్మ దగ్గినప్పుడు కూడా ఇలాంటి దగ్గు శబ్దమే వినిపించేది. అతని ఎదురుగా అశోక వృక్షం ఉంది. చెట్టుమీద నారింజ పూలు చూడగానే అమ్మమ్మ తల్లో పెట్టుకునే పూలు గుర్తుకు వచ్చాయి. చెట్టు బెరడు చూస్తుంటే అమ్మమ్మ వీపు గుర్తొచ్చింది. అతను చెట్టుకు తనను తాను కౌగిలించుకున్నాడు. చాలాసేపు అంటిపెట్టుకొని ఉండిపోయాడు. మెల్లిమెల్లిగా చెట్టులోపల నుండి గుండె కొట్టుకునే శబ్దం వినపడడం మొదలయింది. చెట్టు కొద్దిగా వంగడం ప్రారంభించింది. చెట్టు ఆకులు ఒకదానికొకటి చేరి వెంట్రుకలుగా మారాయి. చెట్టు అందమైన వృద్ధురాలిగా మారింది. నీవెవరు? మీరు ఎక్కడ్నుండి వచ్చారు? నేను మాయను, నీ స్నేహితురాలిని. నువ్వు ఒంటరిగా ఉన్నావు కాబట్టి నేను వచ్చాను. కాని ఇంతకుముందు ఎక్కడా నిన్ను చూడలేదు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ప్రతిరోజూ నన్ను కలుస్తుంటావు. అవునా? మీరు ఎక్కడ నివసిస్తుంటారు? నేను ప్రతి చోట నివసిస్తుంటాను. రష్యా, చైనా, అమెరికా, భారతదేశం, సముద్రం, నది, ఆకాశం, ప్రతి చోట. ఇక్కడ కూడా. వెళ్ళు. నాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసు. మీరు ఇక్కడ నివసించరు. అరే, నేను ఇక్కడే నివసిస్తుంటాను. నేను నీకు తెలుసు. సరే విను. నేను నీకు నా కథ చెబుతాను. అప్పుడు బహుశా నువ్వు నన్ను గుర్తుపట్టొచ్చు. కొంచెం పెద్దది. వింటావా? అది కొన్ని లక్షల సంవత్సరాల క్రిందటి విషయం. ఆ సమయంలో నేను చాలా యవ్వనంగా మరియు అందంగా ఉండేదాన్ని.
ఇప్పుడు చెప్పు, నువ్వు నన్ను గుర్తుపట్టావా? హ్మ్, స్పష్టంగా గుర్తుపట్టాను. నేను నిన్ను ప్రతిరోజూ కలుస్తాను. కానీ మీతో మాట్లాడాలని అనిపిస్తే నేనేం చేయాలి? హ్మ్, నువ్వు ఇలా చేయొచ్చు. ఏదైనా ఒక విషయాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు. నువ్వు ఏదైనా విషయాన్ని చాలా గమనిస్తున్నప్పుడు నేను నీతో మాట్లాడ్డానికి వస్తాను. ఉదయాకి ఇంటికి చేరేసరికి అమ్మమ్మ గుర్తుకొచ్చింది. అల్మారీలోంచి పాత ఆల్బం తీసి దానిలోంచి చూడటం మొదలుపెట్టాడు. ఆల్బంలో అమ్మమ్మ, తాత అప్పుడప్పుడు పర్వతాల దగ్గరికి, కొన్నిసార్లు సముద్రానికి మరియు కొన్నిసార్లు ఆలయానికి వెళ్లారు. చింతాద్రిపేట మార్కెట్ ఫోటో కూడా ఉంది. తన అమ్మమ్మ కాలం నుండి ప్రపంచం ఎంత మారిపోయిందో అని ఉదయ ఆలోచించడం మొదలుపెట్టాడు.